లింగం ఒక కన్ను, ముక్కు, చెవి, చేతులు, అవయవాలు లేకుండా నిరాకార స్థితిలో ఎందుకు ఉంటుందంటే అమ్మ, ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి, ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి చివరికి ఈ బ్రహ్మాండం అంతా అదే స్థితిలో లయం అవుతుంది, నిరాకారంగానే మారబోతుంది. కాబట్టి సత్యాన్ని చూపించేటటువంటి కోణం అది, ఆ శివలింగ ఆకృతి. అందుకే మనకు చెప్తుంటారు కదా, సత్యం శివం సుందరం అని. అవునండి. చివరికి సర్వం అదే ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది, నిరాకార స్థితిలోనే ఉండిపోతుంది. ఇవన్నీ మధ్యలో పోయేవి కాబట్టి సత్యాన్ని తెలుసుకొని పూజించు అనడానికి ఆ శివలింగ ఆకారం. అద్భుతం. జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారికి శివునికి నమస్కృతాంజలి చేస్తే ఆ జన్మ పరిపూర్ణమైనట్లే. చాలా ముక్తిదాయకం శివలింగ ఆరాధన, శివలింగ పూజ, శివుని యొక్క ఆరాధనలు. విశేషించి ఈ కార్తీక మాసంలో ప్రతి మహిళ సంధ్యా సమయమునందు, ప్రదోష కాలమునందు